హాయ్ హలో నమస్తే నేను మీ కౌండిన్య. మొత్తానికి రాజకీయ పద్మవ్యూహంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మెల్లమెల్లగా జారుకుంటుంది. రాష్ట్రంలో గడచిన 2 నెలల నుంచి జరుగుతున్నటువంటి వరుస పరిణామాలు చంద్రబాబు నాయుడికి మరొక పక్క కూటమి ప్రభుత్వానికి శరాఘాతాలుగానే తగులుతున్నాయి. అంటే చూసేటువంటి దృష్టికోణం మనలో ఉన్నప్పుడు ఇవి నిజమైనటువంటి రాబోయే కాలంలో జరిగేటువంటి నష్టాలకి స్టెప్పింగ్ స్టోన్స్గా ఉంటాయా, లేకపోతే వీటిని రాజకీయ దురంధరుడు, అపర చాణక్యుడు, కేంద్రాల్లోనే చక్రాలు తిప్పినటువంటి రాజకీయవేత్త ఎటువంటి రాజకీయ పరమైనటువంటి సంక్షోభాలను కూడా సవ్యసాచిగా పరిష్కరించగలిగినటువంటి రాజకీయ నేత ఉన్నప్పుడు ఇవన్నీ ఆయన ఊదేస్తాడు ఉఫ్ అని అనేవాళ్ళు ఉన్నారు. లేదు మరి అంత చాణక్యుడైతే 15 సంవత్సరాలు ఎందుకు ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది? కేవలం వచ్చిన సందర్భాల్ని ఆయన అనుకూలంగా మార్చుకుంటాడు. ఆయనకి అనుకూలంగా ఉన్నటువంటి 6 పత్రికలు, 4 ఛానళ్ళు గానా బజానాగా మారి ఆయన్ని ప్రొజెక్ట్ చేస్తాయి. అది అంతే తప్ప అంతకు మించి ఆయన చేసినటువంటిది, ఆయన సవ్యసాచిగా మారి ప్రతిపక్షాలని ప్రత్యర్థుల్ని భేదించింది, ఛేదించింది ఏమీ లేదని ఆయన అపోనెంట్ వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆరోపిస్తూ ఉంటారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు ఏ రకమైనటువంటి రాజకీయ పద్మవ్యూహంలో ఇరుక్కోబోతున్నాడు, అసలు ఏ అంశాలు ఆయన ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి చేయబోతున్నాయో నేను ఈ వీడియోలో కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. దయచేసి ఎవరైనా టీడీపీ వాళ్ళు కానీ కూటమి పార్టీ వాళ్ళు కానీ ఉంటే నన్ను తిట్టడం కంటే కూడా ముందు ఏ అంశాల్లో వీళ్ళు ఇరుక్కోబోతున్నారో వాటిని స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. మొదటిగా మనం చెప్పుకోవాలంటే రైతులు అంటే చంద్రబాబు నాయుడు దృష్టికోణం ఎప్పుడు కూడా రైతులు కొంత దూరంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు వస్తేనే వర్షాలు పడవు, చంద్రబాబు నాయుడు వస్తేనే కరువు వస్తుంది అనే నెరేటివ్ని క్రియేట్ చేయడంలో అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సఫలీకృతులయ్యారు. మరీ ముఖ్యంగా చూసుకుంటే కరెంటు తీగల మీద బట్టలారేసుకోవాలి అనే అంశం అయితేనివ్వండి, ఏదైతే కరెంటుకు వ్యతిరేకంగా ఆ రోజు సిపిఐకి సంబంధించిన 4 ప్రాణాలు కోల్పోవటం అయితేనివ్వండి. సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడికి యాంటీ ఫార్మర్ అనేటువంటి ఒక నెరేటివ్ని క్రియేట్ చేయడంలో, సృష్టించడంలో వాళ్ళు స్పష్టంగా సక్సెస్ అయితే పొందారు. అది ఎవరూ కూడా వ్యతిరేకించలేనటువంటి అంశం. దాన్ని దృష్టి మరల్చేందుకు, దాన్ని కాదు ఆమె ప్రో ఫార్మర్ అని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు చేసినటువంటి చర్యలు చాలా తక్కువ. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు ఫార్మర్ సెంట్రిక్గా ఎప్పుడు పాలిటిక్స్ చేయడు. ఒక కేసీఆర్, ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక వైఎస్ రాజశేఖర వీళ్ళు ముగ్గురే చేస్తారు చెప్ప చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ అన్నీ కూడా ఇండస్ట్రియలిస్టిక్ పాలిటిక్సే. ఆ రేంజ్లోనే ఆ సెంట్రిక్గానే ఆయన పాలిటిక్స్ చేస్తూ ఉంటాడు. సో రీసెంట్గా ఏదైతే 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఏ కాడికి అన్నదాత సుఖీభవ ఇంప్లిమెంట్ చేస్తున్నా అది ఆయన మానసపుత్రిక కాదు. అది జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోదీ ఇద్దరు సౌభాగ్యంతో ఇస్తున్నటువంటి ఒక పథకం మాత్రమే. దాంట్లో ఆయన క్రెడిట్ రాదు. ఆయన క్రెడిట్ ఇచ్చుకున్న క్రెడిట్ వచ్చేటువంటి అవకాశాలు తక్కువ. మరి 2024 ఎన్నికల ముందు ఏం జరిగింది అంటే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పటం, ఈ రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకోవటం, పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకోవటం, ముఖ్యంగా రైతువారి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతుల్లో స్పష్టమైనటువంటి ఆందోళన క్రియేట్ చేసింది. దానికి ఇంకొంచెం పెంచే విధంగా చంద్రబాబు నాయుడు ఏదైతే బహిరంగ సభల్లో ఆ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తగలబెట్టడం, ఒక సినిమాటిక్గా ఒక పిఆర్ యాక్టివిటీని ప్రొజెక్ట్ చేయడం ద్వారా రైతుల్లో ఒక అనుమానాలు రేకెత్తించి ముఖ్యంగా గ్రామ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఓటింగ్ తగ్గడానికి హయ్యెస్ట్ ఫ్యాక్టర్ అయింది. రైతు వారి ఓటింగ్ ఇప్పటికీ కూడా మన దేశంలోనూ అదేవిధంగా రాష్ట్రంలో కూడా హయ్యెస్ట్ ఓటింగు. దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం, దాన్ని గమనించాల్సిన అవసరం ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సెంట్రిక్గా జరుగుతున్నటువంటి ఒక ప్రచారాన్ని అడ్డుకోవటంలో ఫెయిల్ అయిపోయాడు. రైతులను సెంట్రిక్గా చేసుకొని జగన్మోహన్ రెడ్డి కాళ్ళు బయటకు పెడుతున్నాడు. పొగాకు రైతు సమస్యలు తీసుకుంటున్నాడు, మామిడి రైతు సమస్యలు తీసుకొని చిత్తూరు వెళ్ళొచ్చాడు. సో ప్రతి చోట రైతుకు సమస్య ఉంది. నిన్నగాక మొన్న ఆక్వా రైతుకు సంబంధించినటువంటి సమస్యల మీద ఈస్ట్ గోదావరి వెళ్ళొచ్చాడు. సో ఆయన ఏదో వ్యూహం లేకుండా అల్లాటప్పాగా ఈ రకమైన పర్యటనలు చేస్తున్నాడు అంటే అనుకోవడం తప్పు. దీని వెనక స్పష్టమైనటువంటి వ్యూహం ఉంది.
అత్యధిక మెజారిటీ ఎక్కడైతే వస్తుందో, ఎవరైతే కంకణబద్దులై ఓట్లేసే వర్గాలు ఉంటాయో ఆ వర్గాలని టార్గెట్ చేశాడు. ఆయనే ముందుండి రాజకీయాన్ని నడిపిస్తున్నాడు. ఎవరిని ముందు పెట్టట్లేదు, కేవలం జగన్ సెంట్రిక్గానే రైతు రాజకీయం నడుస్తుంది. సో దీనికి యాంటీ స్ట్రాటజీ ప్రకారం చంద్రబాబు నాయుడు చేయాల్సింది ఏంటి? మద్దతు ధర గురించి మాట్లాడు, మద్దతు ధర ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మాట్లాడు, రైతులకు విత్తనాలు వస్తున్నాయా మాట్లాడు, రైతు విత్తనాలు ప్రాపర్గా వెళ్ళినాయా, ఛానలైజ్ అయినాయా మాట్లాడు, రైతులకు ఎరువులు వెళ్ళినాయా మాట్లాడు, రైతులు ఎరువులు ప్రాపర్గా అన్ని డిస్ట్రిక్ట్కి డిస్ట్రిబ్యూట్ అయినాయా మాట్లాడు. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న ఇంపాక్ట్ ఏంటి? చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ లీడర్ చెబుతున్న వ్యక్తి, చంద్రబాబు నాయుడు లాంటి ఒక స్పష్టమైన విజనరీ అని చెప్పుకునేటువంటి వ్యక్తి రైతు సమస్యల మీద ఆయన అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఈ 4 ఏళ్ల చంద్రబాబు 4.0లో ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మక నిర్ణయాత్మకమైనటువంటి చర్యలు ఏంటి? పాయింట్ నెంబర్ 1, అది జనం ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఈ 2 ఏళ్ల పరిపాలనా కాలంలో ఎరువులు సరిగ్గా రావట్లేదు అంటున్నారు, పెద్ద పెద్ద క్యూ లైన్లు అంటున్నారు, అదేవిధంగా విత్తనాలు సరిగ్గా లేదంటున్నారు, అందులో కొంత ఫ్రాడ్ జరిగిందంటున్నారు. ఎలినినో గురించి దాదాపు 4-5 నెలల నుంచి దేశమంతా మొత్తుకుంటుంది, మరీ ముఖ్యంగా తెలంగాణ మీడియా అంతా మొత్తుకుంటుంది, తెలంగాణ ప్రజలంతా మొత్తుకుంటున్నారు తప్ప మీరు అబ్జర్వ్ చేయండి, ఏపీలో కానివ్వండి, ఏపీలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు కానివ్వండి, మరీ ముఖ్యంగా అధికార పార్టీలు కానివ్వండి, అధికార కూటమి ఛానళ్ళు కానివ్వండి, అనుబంధ సంఘాలు కానీ ఒక్కసారన్నా ఒక్క ఆర్టికల్ అన్నా మాట్లాడారా? ఏదైతే టీవీ డిబేట్ అన్న నడిపారు? ఎవరో మాట్లాడరు. అసలు ఎలినో అనేది తెలంగాణలో ఉంది తప్ప ఆంధ్రప్రదేశ్లో లేదు. అది రైతులకు ఏమాత్రం సంబంధం లేదు. ఇక్కడంతా ఆహా ఓహో అనే రేంజ్లోనే ఉంది తప్ప అసలు ఎలినో ప్రభావం ఆంధ్రప్రదేశ్లోనే లేననే విధంగా కవరింగించుకుంటూ దాన్ని కంప్లీట్గా మూసేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ఒక్కటి చాలు చంద్రబాబు నాయుడికి ప్రో ఫార్మరా యాంటీ ఫార్మరా అనేటువంటి దృష్టికోణాన్ని జనం ముందు పెట్టడానికి. సో డెఫినెట్గా ఈ విధి విధానాలు మార్చుకోవాలి. ఆయన విజనరీ చెప్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు ఉపయోగపడే విధంగా మరి ఏ విధమైన చర్యలు తీసుకుంటారో 3 సంవత్సరాల కాలం ఉంది, చూసుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం అయితే ఆయన మీద ఉంది. సో ఇవి రేపటి రోజున ఆయనకు రాబోయేటువంటి ఇబ్బందిగా మారబోతుంది. ఈ వ్యూహంలోనే ఆయన ఉండిపోయాడు. ఇక పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికి ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరు ఇప్పుడిప్పుడే వీళ్ళలో అసంతృప్తి మొదలైంది. ఇక రేపో మాపో వీళ్ళపైన ఏ రకమైనటువంటి అంటే వీళ్ళు అడిగినటువంటి డిమాండ్లు కనుక నెరవేర్చలేనటువంటి సిచ్యువేషన్స్ కనుక ఉంటే రేపటి రోజున వీళ్ళు కూడా ఎదురు తిరిగే అవకాశం ఉంది. క్లియర్గా వాళ్ళ భాష ఏంటి, వాళ్ళ డిమాండ్ ఏంటి అనేది ప్రజలందరికీ ముందు పెడుతున్నారు. వాళ్ళు క్లియర్గానే ఉన్నారు. ఆ దిశగానే వాళ్ళు ముందుకెళ్తారు. వాళ్ళ డిమాండ్లు నెరవేరుస్తారా లేదా 2004కి వెళ్ళిపోతారా? ఒకటే డిమాండు, ఒకటే ఎజెండా. మా డిమాండ్లు తీరుస్తారా లేకపోతే 2004 లాగా సీన్ చేంజ్ చేయమంటారా అనేది వాళ్ళ డిమాండు. సో వీళ్ళతో కూడా ఆ వ్యూహంలోనే ఉండిపోయాడు చంద్రబాబు నాయుడు. ఇక 3వది వచ్చేసరికి కాపులండి. నేను ఇప్పుడు చెప్తున్న 3 వర్గాలు కూడా బలమైన ఓటింగ్ ఉన్న వర్గాలు. అంటే ప్రభుత్వం రావాలా, ప్రభుత్వం రావద్దా అనేటువంటి డిసైడింగ్ ఫ్యాక్టర్లు వీళ్ళు. ఇంకొక విషయం కూడా టీడీపీ కూటమి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని ఓడించారు, చంద్రబాబు నాయుడుని గెలిపించలా. జగన్మోహన్ రెడ్డి వద్దు వెళ్ళిపో అన్నారు, ఫ్లష్ అవుట్ చేశారు, అందుకు చంద్రబాబు నాయుడు గెలిపించుకున్నారు. రేపటి రోజున అదే అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డిని గెలిపించకపోవచ్చు, చంద్రబాబు నాయుడుని ఓడించే అవకాశాలు ఉంటాయి అనేటువంటి ఉద్దేశమే. ఇక 3వది చూసుకుంటే కాపులు. ఇప్పుడు కాపులు కూడా బీభత్సంగా మాట్లాడుతున్నారు. ఏదైతే వీళ్ళు చెప్పినటువంటి కాపు నిధి ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు. 2 సంవత్సరాలు అయిపోయింది, 6,000 కోట్లు రావాలి, 6,000 కోట్లు రావట్లేదు. కాపు నేస్తం కింద జగన్మోహన్ రెడ్డి ఏదైతే 45 సంవత్సరాలు దాటిన ఉమెన్స్కి కాపు నేస్తం అందించేవాడు, కాపు నేస్తం ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా కాపు విదేశీ విద్య, కాపు విద్యార్థులకి అప్పట్లో విదేశీ విద్య అందించేవాళ్ళు, ఇప్పుడు మరి విదేశీ విద్య ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారు. ఇక కాపు సంఘాలకు సంబంధించిన బిల్డింగ్స్, ఆ బిల్డింగ్స్ ఎక్కడ, వాటిని కట్టిస్తున్నారా లేదా అనేటువంటి అంశాలను అడుగుతున్నారు. ఇక కాపు కార్పొరేషన్ యాక్టివ్గా ఉందా, ఇన్యాక్టివ్గా ఉందా, అసలు కాపు కార్పొరేషన్ ఎక్కడ, దానికి నిధులయ్యి ఆయన ఎక్కడ కాపు చైర్మన్ అనేటువంటి ప్రశ్న అడుగుతున్నారు. ఇక కాపు రిజర్వేషన్లు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 5% విడగొట్టి 5% రిజర్వేషన్ ఇస్తామంటున్నారు. దాన్ని మీరు ఎందుకు అమలు పరచట్లేదు? చాలా వ్యాలిడ్ అండ్ క్రిటికల్ పాయింట్. ఆ 5% రిజర్వేషన్ మీరెందుకు అమలు పరచట్లేదు? మీరే చెప్పారు 2014 ఎన్నికలప్పుడు కాపులను బీసీలో చేర్చుస్తాం, అదేవిధంగా 2019 ఎన్నికలప్పుడు మీరు వాళ్ళని చేర్చే విధంగా చేసి
అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. ఆ బిల్లు ఇప్పుడు ఎక్కడుంది? మీరు అసలు మమ్మల్ని బీసీలోనే చేర్చండి. మేము ఫస్ట్ నుంచి ఆంగ్లేయుల కాలం నుంచి మేము బీసీలోనే ఉన్నాం. మమ్మల్ని మళ్ళీ తిరిగి బీసీలోకి చేర్చండి. సో ఇవి కాపు జనాలు అడుగుతున్నటువంటి స్పష్టమైన డిమాండ్లు. సో ఈ డిమాండ్లు కూడా రేపటి రోజు చంద్రబాబు నాయుడు మెడకు చుట్టుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక అనుకూల పత్రిక రాసినటువంటి ప్రతికూల వార్తలు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ అనుకూల పత్రికలు ఏది రాసినా జనం చూశారు. ఇప్పుడు ఈ అనుకూల పత్రికలు ఏది రాసినా అందులో ఏమైనా బూత్ ఉందేమోనని న్యూట్రల్ పీపుల్ అనుకునేటువంటి స్థాయికి దిగజారిపోతున్నాయి వాళ్ళ రాతలు, వాళ్ళు చూపిస్తున్నటువంటి వార్తలు. అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కాదంబరి జత్వాని ఇష్యూ అండి. అంటే ఎవరైనా కాదంబరి జత్వాని ఇష్యూని చాలా క్లోజ్గా ఫాలో అయితే కనుక జగన్మోహన్ రెడ్డి కాదంబరి జత్వాని అపరాధి అన్నాడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మీడియా అంతా ఏమంది, లేదు లేదు నిరపరాధి అని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ అపరాధి అంటుంది. మరి 2 సంవత్సరాలు జరిగింది ఏంటి? దీని వెనక ఎవరున్నారు? ఏం నడిచింది? ఏం యంత్రాంగం నడిచింది? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? అధికార పార్టీది, అధికార పార్టీ అనుకూల పత్రికలది. మరి ఎక్కడ డిబేట్లు రావేంటి? వార్తలు రావేంటి? సమాధానం లేదు. ఇక షిరిడి సాయి ఎలక్ట్రిక్స్ సంబంధించి వేల కోట్ల రూపాయల అవినీతి, అది జగన్మోహన్ రెడ్డి జేబులో సంస్థ అని ఒక యువనేత, పవర్ సెంటర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ రోజు విపరీతమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. మరి మీరు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ అదే షిరిడి సాయిని కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకు కంటిన్యూ చేస్తున్నారో తెలియదు. మరి అప్పుడు నచ్చంది ఏంటి, ఇప్పుడు నచ్చేది ఏంటి? అంటే అప్పుడు మీరు వ్యతిరేకించినప్పుడు మీరు ఇప్పుడు ఎందుకు సమర్థిస్తున్నారు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందా? అంటే మీరు రాయకపోతే మేము రాసిన వార్తలే చూస్తారు, మేము చెప్పిన మాటలే వింటారు, మేము చెప్పే డిబేట్లే చర్చిస్తారంటే కరెక్ట్ కాదు కదా. జనాలు చూస్తుంటారు కదా. అంటే మాలాంటి వాళ్ళం జనాలకు చెప్పడానికి ప్రయత్నిస్తుంటాం కదా. సో దాని మీద చెప్పాల్సినటువంటి బాధ్యత వీళ్ళకు ఉంటుంది. ఇక నిన్నగాక మొన్న చూసాం మనం, ఏదైతే కీర్తనలు ప్రస్తుతించటాలు, అంటే ఒకళ్ళని మించి ఒకళ్ళు, అంటే ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఏదైతే తెలుగువాడి ఆత్మగౌరవం అని చెప్పి ఆ రోజు పార్టీ పెట్టి అన్న నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూల సిద్ధాంతాన్నే మర్చిపోయి ఢిల్లీ సుల్తాన్ పరిపాలన కాలంలో లాగా ప్రస్తుతం అదే తరహా పెడధోరణిలో వెళ్తుంది అని కొందరు టీడీపీ ఎవరైతే పరంభక్తులు వీర విధేయులు ఉంటారో వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలను కూడా వీళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ భజనలు, కీర్తలు తారాస్థాయికి వెళ్ళటం, అవి నచ్చకపోవటం కూడా జరుగుతుంది. అంటే వీళ్ళలో వీళ్ళే, ఈ వీరభక్తులే సమర్థించలేనటువంటి స్థితిలోకి స్లోగా నెట్టివేయబడుతున్నారు. ఇక విజయ డైరీ అంశం, చిత్తూరు డైరీని చంపేశారు, విశాఖ డైరీని చంపేస్తున్నారు. ఇక ఏదైతే సంగం డైరీ ఉందో అది వీళ్ళ చెప్పు చేతుల్లోనే ఉంటుంది. ఇక 4వ డైరీ విజయ డైరీ అంతో ఇంతో ప్రజల్లో కొంచెం క్రెడిబిలిటీ ఉంది. అదేవిధంగా కొద్దో గొప్ప ఒక సహకార సంఘంలో ఒక మంచి డైరీగా పేరు ప్రఖ్యాతులు పొంది కొన్ని జిల్లాల్లో నోటబుల్ డైరీగా జనం ముందు పెట్టిన డైరీని ఇప్పుడు పూర్తిగా దాని పీక నొక్కేసే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రులు అక్కడికి వెళ్ళి ఒత్తిడి చేయటం ఏంటి, మీడియాకు బయటలు రావటం ఏంటి, ఐసీయూలో రాజీనామా లెటర్ తీసుకోవటం ఏంటి, ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక వ్యక్తి నుంచి మీరు రాజీనామా లేఖ తీసుకోవటం ఏంటి, అయినా ప్రభుత్వానికి సహకార సంఘంలో నడుస్తున్నటువంటి డైరీకి సంబంధం ఏంటి, దీని వెనకున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఆ పవర్ సెంటర్లు ఎవరు, కేవలం హెరిటేజ్ని లేపటానికే విజయ డైరీని మూసేందుకు మీరు ప్రవర్తిస్తున్నారా అని నేను అంటలేదు. వైసీపీ పార్టీ నాయకులు, మరీ ముఖ్యంగా పేర్ని నాని మీడియా ముఖంగా చేస్తున్నటువంటి విమర్శలు ఇప్పుడు అలజడి సృష్టిస్తుంది. అంటే మరి అది స్ట్రాటజిక్గా ఆలోచించినప్పుడు, అదేవిధంగా వ్యూహాత్మకంగా చూసినప్పుడు మరి అదే నిజమని నమ్మేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. మరి విజయ డైరీ మూసేసుకుంటే అంటే ఆ చైర్మన్ని తప్పించాలంటే 2 అంశాలు. ఒకటి, ఆ చైర్మన్ సరిగ్గా పనిచేయకుండా ఉండాలి. 2, అది నష్టాల్లో ఉండాలి. 1, చైర్మన్ సరిగ్గానే పనిచేస్తున్నాడు, అందుకే ఈ డైరెక్టర్లు అంతా కలిసి ఆయన చైర్మన్గా ఎన్నుకున్నారు. 2వది ఏంటంటే ఆయన వచ్చిన కాడి నుంచి అది ప్రోగ్రెసివ్లోగానే ఉంది కానీ నాన్ ప్రోగ్రెసివ్నెస్లో లేదు. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథంతో ఆయన పనిచేస్తున్నాడు తప్ప ఆయనకంటే సొంత ఎజెండాలు లేవని వాళ్ళ మీడియానే చెప్తుంది, వాళ్ళ అనుబంధ సంస్థలే చెప్తున్నాయి. సో ఇప్పుడు అక్కడ కక్కలేక మింగలేక ఎలా అయిపోయిందంటే పరిస్థితి దారుణమైన పరిస్థితి అయిపోయింది. ఇక ఆ ఇష్యూని బ్యానర్ ఐటెంగా కూడా ఇవ్వలేనటువంటి దారుణ పరిస్థితుల్లోకి అనుకూల మీడియా వెళ్ళిపోయింది. అనుకూల మీడియా, అనుకూల ఛానల్ ఎక్కడో 12వ పేజీలోనూ 13వ పేజీలోనూ చిన్న సబ్సెట్గా ఇచ్చేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇక అనుకూల మీడియా అయితే
ఎలక్ట్రానిక్ మీడియా కనీసం చర్చ కూడా లేదు దాని మీద చర్చించరు అసలు. ఆ అంశమే లేదు ఇక రాష్ట్రంలో అనే విధంగా అది ముందుకెళ్తుంది. అంటే వీళ్ళు గమనించకపోవచ్చు, జనాలు చూస్తున్నారు, సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియా ద్వారా బయటకు పొక్కుతుంది. ఇక వారం వారం ఒక చిలక పలుకుతూ ఉంటుంది, చాలా చాలా చక్కగా పలుకుతుంటుంది ఆ చిలక. అంటే అనుకూల పార్టీలకు ఒక రకంగా బలుగుతుంది, అనానుకూల పార్టీలకు ఒక రకంగా బలుగుతుంది. యాజ్ ఎ న్యూట్రల్ పర్సన్గా, యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా మీ మీద బాధ్యత ఉండేది ఏంటంటే అన్ని పార్టీలను ఒకే దృక్పథంతో ఒకే దృష్టికోణంతో చూడాలి. బట్ ఎక్కడ మిస్ అవుతుంది లాజిక్ ఎక్కడ అంటే, మన అనుకూలమైన వాళ్ళకేమో పలకదు ఉలకదు, మనకు అనానుకూలమైన వాళ్ళకేమో ఈరోజు జరిగితే గంటలోనే మళ్ళీ ఒక వీడియో చేసి పోస్ట్ చేసేంత స్థాయిలో పనిచేస్తుంటుంది ఆ చిలక. మరి ఎందుకు ఈ విషయం జరిగి 4 రోజులు అవుతుంది కదా, మరి మీరెందుకు స్పందించట్లేదు, మరి మీరెందుకు నీతి వాక్యాలు చెప్పట్లేదు, జనాలకు ఎందుకు ప్రబోధించట్లేదు, మీ బోధనలు ఎక్కడ? మరి స్పష్టమైనటువంటి నిజాలను నిగ్గుదేర్చుకునే పత్రిక అని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఎక్కడ దాక్కున్నారు? జనాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? సో చూడండి, ఎన్ని అంశాలు ఒకదాని తర్వాత ఒకటి. ఒక పక్క ఉద్యోగుల ఆందోళన చేస్తున్నారు, ఒక పక్క రైతు యాత్రలు చేస్తుంటే జనం నుంచి స్పందన వస్తుంది. అంటే ఆ స్పందన వీళ్ళు తెచ్చారా, వాళ్ళు వచ్చారా అంటే దానికి సమాధానం చెప్పడం కష్టం. ఇదే తరహా ధోరణిలో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఉండేవాడు. ఏముందిలే వాళ్ళతో తెచ్చుకుంటే వచ్చే జనాలు తప్ప, జనాల్లో ఎటువంటి డిసెంట్ లేదు, అంతా కూడా అనుకూలంగా ఉంది, సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్ 80% ఉంది, 90% ఉంది. ఏదైతే సర్వేలు చేయించుకుంటున్నాం, ఆ సర్వే చేయించుకుంటున్నాం, ఈ సర్వే చేయించుకుంటున్నామని ఆయన అదే చెప్పే పరిస్థితి. మరొక పక్కన చూస్తుంటే ఉద్యోగులు రగిలిపోతున్నారు, ఇంకొక పక్కన చూసుకుంటే కాపులు ఇప్పుడిప్పుడే వాయిస్ రైజ్ చేస్తున్నారు. ఇంకొక విషయం, అసలు విషయం ఏంటంటే న్యూట్రల్ ఓటింగ్. చంద్రబాబు నాయుడుకి ఇప్పటికీ బలంగా ఉన్నటువంటి వ్యవస్థ ఏదన్నా ఉంది అంటే న్యూట్రల్. వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే న్యూట్రల్ పీపుల్ అంతా కూడా మనకే ఓట్లేస్తారు, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయరు, మనకే ఓటు వేస్తారు అనేది వాళ్ళు అనుకుంటున్నారు. కాకపోతే ఆ న్యూట్రల్ ఓటింగ్ని డైల్యూట్ చేసే విధంగా ఈరోజు ప్రతిపక్షాలు కానివ్వండి, కొన్ని అతీంద్రియ శక్తులు కానీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నేను ఒక వీడియో చేశాను, ఒక్క రోజు 3 సమావేశాలని, అందులో క్లియర్గా ఉంది ఎవరెవరు ఏ న్యూట్రల్ పీపుల్ ఏ సమావేశాలు పెట్టారు, ఏ విధంగా ఈ న్యూట్రల్ ఓటింగ్ డైల్యూట్ చేసే విధంగా ముందుకెళ్తున్నారు అనేది కూడా నేను ఫుల్గా కవర్ చేశాను ఆ వీడియోలో. ఆ వీడియోకి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, అది నిజమా కాదా అనేది మీకే తెలుస్తుంది. సో చూడండి, నేను ఇప్పుడు ఎన్ని అంశాలు చెప్పాను ఈ వీడియోలో. సో ఇవన్నీ ఈరోజు మనకు చాలా చిన్న చిన్న అంశాలుగానే కనిపించి ఉండొచ్చు, అవి రేపటి రోజున ఎన్నికల నాటికి చాలా అంటే చాలా పెద్ద పెద్ద అంశాలుగా మారుతాయి, అయ్యే ప్రభుత్వం మెడకు చుట్టుకుంటాయి. సో ఇంకొకటి ఏంటంటే, ఇంకా వీటితో పాటుగా ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఎమ్మెల్యేల అవినీతి ఒక తీరుగా లేదు, విపరీతమైన అవినీతి ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇక అప్పట్లో మనకు మీకు గుర్తుండదో ఋషికొండ గురించి విపరీతమైన ప్రచారం చేశారు కదా, ఋషికొండ గుండు కొట్టేశారు, మరి పంచదారుల కొండ మీద గుండు కొట్టేస్తే మాట్లాడరు ఎందుకు? పంచదారుల కొండ గుండు కొట్టిన దాకా ఎందుకు తీరిగ్గా ఉండి ఎండ్ ఆఫ్ ద డేకి రెస్పాన్స్ ఇచ్చేంత స్లోనెస్ ఎందుకు వచ్చేసింది? దాని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది కదా. సో చూడండి, ఇన్ని అంశాలు ఈ రోజున ఇవి చాలా చిన్నగా ఉండొచ్చు, కానీ రేపటి రోజున ఇవే అంశాలు కూటమికి, చంద్రబాబు నాయుడికి మరీ ముఖ్యంగా ప్రతిబంధకాలుగా మారేటువంటి అంశాలు ఉన్నాయి. ఇప్పుడు కాపు రిజర్వేషన్ గురించి స్పష్టమైన ప్రకటన చేయాలి. కార్పొరేషన్లకు నిధులు ఎందుకు కేటాయించలేదో చెప్పాలి. డెఫినెట్గా చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్పే ఓట్లు అడగాలి కాపు ఓట్లు, ఎందుకంటే కాపు ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ కదా. ఉపాధ్యాయులకు వాళ్ళకి కావాల్సినటువంటి బెనిఫిట్స్ వాళ్ళకి ఇచ్చి తీరాల్సిందే, వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు ఓట్లు వేస్తారు, దాన్ని మీరు తప్పించుకునేటువంటి సందర్భం లేదు. ఇక మూడోది రైతులు. మీ గ్రామ స్థాయిల్లో ఓట్లు పడాలన్నా, చంద్రబాబు నాయుడు మీద ఏదైతే అంతకుముందు క్రియేట్ అయినటువంటి నెరేటివ్ పోవాలన్నా రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి మీరు న్యాయం చేయకుండా ముందుకెళ్ళే పరిస్థితి లేదు, వాళ్ళు మీకు ఓట్లు వేసే పరిస్థితి లేదు. సో ఈ 3 డిసైడింగ్ ఫ్యాక్టర్లు. ఇక వీటితో పాటుగా న్యూట్రల్ ఓటింగ్ దెబ్బతీసే విధంగా ఈవీఎంల మీద అనుమానాలు కానివ్వండి, ఏదైతే ఈ పార్టీ ఆ పార్టీ లేదు, ప్రతి పార్టీలో అరాచకం జరుగుతున్న ప్రచారం కానివ్వండి, సో ఇదంతా కూడా రేపటి రోజున వ్యతిరేకతగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇన్ని అంశాలు చూసుకొని ఇప్పుడిప్పుడే పద్మవ్యూహంలోకి దిగుతున్నాడు. కేవలం 2 సంవత్సరాలే అయింది, ఇంకా 2.5 సంవత్సరాలు కూడా పూర్తి కాల. ఇప్పట్లోనే ఇన్ని సమస్యలు ముందుకు వస్తుంటే ఇక 4.5 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి ఇక పద్మవ్యూహంలో పూర్తిగా చిక్కుకుపోతాడు. మరి దాన్ని భేదించేది ఎలానో, మరి అర్జునుడు ఎవరొస్తారో చూడాలి. మరి అభిమన్యుడు ఎవరో, అర్జునుడు ఎవరో
చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి రాజకీయ పద్మవ్యూహంలో ప్రతిపక్షాలు గీస్తున్నటువంటి, రచిస్తున్నటువంటి వ్యూహాన్ని ఛేదించేది ఎవరో, భేదించేది ఎవరో చూడాలి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నించండి. ఎవరు అర్జునుడు, ఎవరు అభిమన్యుడు, ఎవరు ద్రోణాచార్యుడు, స్పష్టంగా మీ కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నించండి.